అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మదనపల్లి ప్రజలందరికీ నా నమస్కారములు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు డ్రైవర్లుగా ఇసుక బట్టీలలో, క్వారీలలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదన్నా క్రైమ్స్ చేసినా సరే, క్రైమ్స్ చేసి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా క్రైమ్స్ జరిగినా సరే మనం వాళ్ళని పట్టుకోవడం కష్టంగా ఉంది. దానికని చెప్పి ఇలాంటి వాళ్ళ వివరాలన్నింటినీ కోరడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. సో ఫస్ట్ నేను అందరికీ ఏమని చెప్తున్నానంటే, మెయిన్గా భవన నిర్మాణ కాంట్రాక్టర్స్, హోటల్స్లో పనిచేసే వాళ్ళు, లాడ్జ్లో పనిచేసే వాళ్ళు, ఇంకా రెస్టారెంట్స్లో ఏదన్నా బిజినెస్లో పనిచేసే వాళ్ళు, ఇసుక బట్టీల్లో పనిచేసే వాళ్ళు, గోడౌన్స్లో పనిచేసే యజమానులు, ఓనర్స్, ఇంకా ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కార్మికులందరినీ వేరే స్టేట్స్ నుంచి వచ్చి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కార్మికులందరూ వాళ్ళ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అక్కడ పోలీస్ అధికారులకు ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మెయిన్గా ఆ కార్మికుల పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంటారు, అడ్రస్లు, ఇవన్నీ ఒక ప్రొఫార్మా ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే ప్రొఫార్మా ఇస్తారు. సో మీ దగ్గర పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లుగా పనిచేస్తున్న, ఏ వృత్తి చేస్తున్నా సరే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒకసారి ఆ ప్రొఫార్మా ఫిల్ చేయించాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది. సో ఇట్లా చేయడం వల్ల వాళ్ళు ఏదైనా క్రైమ్ చేసినా సరే మనం వెంటనే యాక్షన్ తీసుకోవడం వీలవుతుంది. లేకపోతే వాళ్ళు ఏదో ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం, మనం వాళ్ళని ట్రేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో మీరందరూ ఇది గమనించగలరు. ఇంకా మనం కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా క్రైమ్లో వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని డీటెయిల్స్ అడుగుతున్నా సరే వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మన దగ్గర డీటెయిల్స్ లేకపోవడం వల్ల కూడా మనం ట్రేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో మనం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనం గ్యాదర్ చేసి పెట్టుకుందామని ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మనం మదనపల్లిలో ఉండే వేరే స్టేట్స్ కార్మికులు కానీ, పని వాళ్ళు కానీ అందరి డీటెయిల్స్ మనం కలెక్ట్ చేస్తున్నాము. సో మీరు దీనికి అందరూ సహకరించగలరు. ఇంకేమన్నా మేడం, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, బీహార్ నుంచి అయితే ఏ కాంటాక్ట్తో ఈ అన్నమయ్య జిల్లాకు వస్తున్నారు. సో వాళ్ళని ఏ విధంగా డీటెయిల్స్ తీసుకొని మీరు ముందుకు ఒకవేళ డీటెయిల్స్ ఇకపోతే ఎలాంటి చర్యలు కూడా ఉంటాయి? ఇప్పుడు రీసెంట్గా ఒక టెంపుల్ థెఫ్ట్ మనం ఐడెంటిఫై చేశాము. అందులో అంకిత్ అండ్ టీమ్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇసుక బట్టీల్లో పనిచేస్తూ ఇక్కడ టెంపుల్లో ఆల్మోస్ట్ 5 కిలోస్ వెండి అవన్నీ మనం రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ దొంగతనం చేసి వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఓనర్స్ని అడుగుతుంటే వాళ్ళ పేరు తప్ప, ఆ పేరు కూడా కన్ఫామ్గా తెలియదు. వాళ్ళు చెప్పిన పేరే తెలుస్తుంది. ఆ పేరు తప్ప మనకేం డీటెయిల్స్ లేకపోవడం వల్ల చాలా టైం పట్టేసింది మనం వాళ్ళని ట్రేస్ చేయడం. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా లేవు ఓనర్స్ దగ్గర. సో ఇంకా ఓనర్స్ కానీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు లేకపోతే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే రెస్పాన్సిబుల్ కాబట్టి. ఎవరైతే కార్మికులను పెట్టుకొని పని చేయించుకుంటున్నారో వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ ఆ ఓనర్స్కి ఉంటుంది. సో ఓనర్స్ అందరూ ఖచ్చితంగా బాధ్యతగా మీ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళ వివరాలన్నీ ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అది ఈ రోజు రేపుల్లో ఖచ్చితంగా జరిగిపోవాలి. ఓకే. ఎవరిని బేస్ చేసుకొని వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఇతర రాష్ట్రాలు ఎవరిని బేస్ చేసుకుని అంటే మన లోకల్ అన్నమయ్య జిల్లాకు వస్తున్నారు, ఎవరిని బేస్ చేసుకున్నారు? వాళ్ళు ఏం బేస్ చేసుకుండదండి. ఇది ఫ్రీ లేబర్, ఎక్కడ ఫ్రీగా లేబర్ దొరుకుతుంది, డబ్బులు వస్తాయి అన్న దాంతో ట్రైన్స్ పట్టుకొని వచ్చేస్తుంటారు. ఇక్కడ మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందన్న రీజన్తో వస్తున్నారు. ఇప్పుడు మనకి ఇసుక బట్టీలు ఎక్కువగా ఉన్నాయి, క్వారీలు ఎక్కువగా ఉన్నాయి, డ్రైవర్లుగా వస్తున్నారు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఇట్లాంటి వాటిలో పనిచేయడానికి వాళ్ళకి లేబర్ దొరుకుతుంది కన్నా వస్తున్నారు. ఇంకా మగ్గాలు నేయడానికి కూడా నేరుగుట్టువారిపల్లిలో కూడా చాలామంది వస్తున్నారు. వీళ్ళు కూడా మనం రీసెంట్గా చూసుంటే మీకు ఫిబ్రవరిలో కూడా ఒక క్రైమ్ జరిగింది. అందులో కూడా ఒక మైనర్ది జరిగింది. అందులో కూడా వాళ్ళ స్కూలీలే చేయడం జరిగింది. సో వాళ్ళందరి డీటెయిల్స్ మనం గ్యాదర్ చేసుకుంటున్నాము. అందరూ దీనికి హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మేడం, అలాగే చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి విజయవాడ, లేకపోతే 4 జోన్స్లో ఈ టైప్ ఆఫ్ జోన్స్లోనే థెఫ్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయి మేడం. అది మన జిల్లాలో జరగచ్చు అంటారా మేడం? జరగచ్చు. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ మధ్యన HB by night అంటే హౌస్ బ్రేకింగ్ బై డే అని చెప్పి మన వాళ్ళు రైతులు పనులకు వెళ్తున్నప్పుడు ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా మనం CDRs అంటే కాల్ డేటా రికార్డ్స్ అవి పెట్టుకొని లొకేషన్ ట్రేస్ చేయాలన్నా సరే వాళ్ళకి మన దగ్గర డీటెయిల్స్ ఏం లేకపోవడం వల్ల వాళ్ళని ట్రేస్ చేయలేకపోతున్నాము. సో థెఫ్ట్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటి వాళ్ళ వల్ల. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం గ్యాదర్ చేయాలంటే మీరు అందరూ ఖచ్చితంగా సహకరించాలి. మేడం, అలాగే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఇదే సేమ్ సమ్మర్ హాలిడేస్లో మీ డిపార్ట్మెంట్ నుంచే కొంచెం వాల్యుబుల్ అంటే సజెషన్స్ ఇచ్చారు. అవును. సమ్మర్ హాలిడేస్లో ఇంటికి వెళ్తే పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్ళండి, లేకపోతే పక్కింటి వాళ్ళకి చెప్పండి. మీరేమన్నా
సీసీ కెమెరా LHMS సిస్టమ్. Yes, yes. యాక్చువల్లీ వీలైనంత వరకు నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా ఊరు వెళ్తున్నారంటే కనీసం మీ పక్క ఇంటి వారికి కానీ, అక్కడ బీట్లో తిరుగుతూ ఉంటారు మన పోలీస్ వాళ్ళకైనా సరే ఒక మాట ఇన్ఫామ్ చేసి వెళ్ళండి. మీ పక్కింటి వాళ్ళకైనా కనీసం తెలిసి ఉండాలి మీరు ఉన్నారా లేదా అని. సో దట్ అది ఒకవేళ డోర్ ఏదన్నా తీసున్నట్టున్నా ఎవరైనా మూమెంట్ ఉన్నా సరే వాళ్ళనే వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారు. వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఇప్పుడు 3,000కే వచ్చేస్తుంది. వీలైనంత వరకు అందరూ సీసీ కెమెరాలు పెట్టుకుంటే మీకు చాలా మంచిది. ఏదన్నా అయినా సరే వెంటనే ట్రేస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అది అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. మీకు అది 3,000 అవుతుంది. ఇప్పుడు అది మీకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపిస్తుంది, కానీ తర్వాత మీకు ఏదన్నా పోయినా సరే, ఈ మధ్యన చాలామంది బంగారం పోయింది, వెండి పోయింది అంటున్నారు. ఇప్పుడు చాలా కాస్ట్లీ అవన్నీ. మీరు ఒక 3,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కెమెరా పెట్టుకుంటే ఇవన్నీ మీరు అరికట్టవచ్చు. సో అది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎక్కువ మంది ఊర్లు వెళ్తున్నారు కాబట్టి సీసీ కెమెరా అనేది చాలా మ్యాండేటరీ. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ అందరికీ సీసీ కెమెరాస్ యాక్సెసిబుల్ వచ్చేసింది. సో అందరూ పెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, సమ్మర్ హాలిడేస్లో ఎక్కువగా డ్రౌనింగ్ కేసెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. పిల్లలు సమ్మర్ హాలిడేస్, టీనేజ్ బాయ్స్ హాలిడేస్ అని చెప్పి ఎక్కడన్నా చెరువులో దూకడం, స్విమ్మింగ్ వెళ్తున్నారు. కానీ అన్నెసరీగా మీకు స్విమ్మింగ్ రాకపోయినా ఎక్కువ డెప్త్ ఉన్న చోట్లకు మాత్రం వెళ్ళొద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలీదు ఎక్కడ డెప్త్ ఎక్కువ ఉంటుందో అని. రీసెంట్గా ఒక అతను డైవ్ చేస్తూ మట్లో కూరుకుపోయాడు. అతని చాలా చిన్న ఏజ్, 20 years. పాపం వాళ్ళ పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. సో పేరెంట్స్ అందరూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడికి వెళ్తున్నారు అనేది చూసుకుంటూ ఉండండి, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు అని చెప్పి. ఇంకా పెద్దవాళ్ళు కూడా, సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది. సో సన్ స్ట్రోక్ బారిన పడకుండా వాటర్ ఎక్కువ తాగుతూ, ఎస్పెషల్లీ ఈ 10 to 2 o'clock, 10 to 3 o'clock టైంలో ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి అందరూ, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ. అది ముఖ్యంగా అది స్టెప్ జరిగిందని ఆ ఉద్దేశం, మన వేరే ఉద్దేశం ఏమైనా ఉందా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి? ఇంకేం లేదు, అదే ఏ క్రైమ్స్లో అయినా సరే, ఇప్పుడు లాటరీ అని కానీ, గ్యాంబ్లింగ్ అని కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు అలవాటు పడిపోయి ఇక్కడ మన వాళ్ళకి అలవాటు చేయడము. సో వీళ్ళు ఇక్కడ దానికి ఎడిక్ట్ అయిపోవడం కూడా జరుగుతుంది. థెఫ్టే కాదు, లాటరీ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఈ గంజా కానీ అంతా వాళ్ళకి అలవాటు అవ్వడం వల్ల ఇక్కడ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో మనం వాళ్ళని కంట్రోల్ చేస్తే అందరూ కంట్రోల్ అవుతారు, అందరూ సెటరేట్ అవుతారు అన్న విషయంలోనే ఇన్ఫర్మేషన్ అడుగు. జనాభా లెక్కలు ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు సెన్సెస్ అని చెప్పి మన ఇంటికి వచ్చి అడుగుతున్నారు. ఒకసారి మీరు అది వెరిఫై చేసుకున్నాక వాళ్ళని ఇంట్లోకి రానియడం అట్లా చూసుకోండి. రీసెంట్గా ఒక ముస్లామని టిట్కో హౌసెస్ దగ్గర నీ ఆధార్ కార్డ్ కావాలమ్మా వెరిఫికేషన్కి అని చెప్పి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫోటో తీస్తాను, ఒకసారి చైన్ తీయండి, పక్కన పెట్టండి, ఫోటో తీసుకోవాలంటే చైన్ పక్కన పెట్టిన తర్వాత వాటర్ అడిగారు. ఆమె వాటర్ తీసుకురావడానికి వచ్చేలోపు ఇంట్లో వస్తువులన్నీ థెఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. సో ఎవరినైనా ఇంట్లోకి ఎలో చేసే ముందు కొంచెం చూసుకొని ఎలో చేయండి. వాళ్ళు వ్యాలిడ్గా వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయి లేదా చూసుకొని లోపలికి ఎలో చేయండి.